హాయ్ అండి. ఈరోజు మనం దోశలు చేసుకుందాం, డిఫరెంట్ టైప్స్. అయితే ఈ డిఫరెంట్ టైప్స్ దోశ ఎందుకు థాట్ వచ్చిందంటే, మా అల్లుడి వాళ్ళ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ ఉందంట. మరి వాడేమో నిన్న చెప్పాలిగా, నిన్న ఏం చెప్పలేదు. ఇప్పుడు వచ్చి నాకు ఫుడ్ ఫెస్టివల్ ఉంది స్కూల్లో, ఏదైనా డిఫరెంట్గా చేసి ఇవ్వు అని అడుగుతున్నాడు. సర్లే ఇంకేం చేస్తాం, ఇంట్లో దోశ పిండి ఉంది. సో ఒక 5-6 రకాలు పోసిద్దామని ఫిక్స్ అయిపోయా. సో ఫస్ట్ ప్లేన్ దోశ పోసుకున్నా అండి. అయితే చిన్నగా పోసుకుంటున్నాం, ఎందుకంటే మనకు తెలీదు ఈ ప్రోగ్రామ్ అసలు. అయితే ఇంటి కొరకు మాత్రమే పిండి నానబెట్టినా. సో ఇంకా వాడు అంటే ఇంకొక 7-8 దోశలు పంపించాలి కాబట్టి సరిపోయే విధంగా, ఇంటికి తను తీసుకుపోవడానికి కూడా సరిపోయే విధంగా పోసుకుంటున్నాము. అయితే ఈ 4-5 టైప్స్ ఏది పోయాలో నేను కూడా ఆలోచిస్తున్నా. చూద్దాం ఏదైతే అది. అయితే ఇప్పుడు సెకండ్ థాట్ అయితే వచ్చిందండి, అదే బీట్రూట్ దోశ. సో దోశ పిండిలో మంచిగా బీట్రూట్ కడిగేసుకొని జ్యూస్ చేసుకొని ఆ జ్యూస్ని వడకట్టి దాంట్లో కలిపేయడమేండి. ఇది సెకండ్ టైప్. ఇంకా నెక్స్ట్ థర్డ్ టైప్ అండి. ఈ దోశ ఏంటంటే గుర్తుపట్టారా? ఏం లేదండి, రాగి పిండి దోశ. సో సేమ్ రాగి పిండి కొంచెం రాగి అంబాలి వేసుకుంటాం కదా, అట్లా వేసుకొని దోశ పిండిలో మిక్స్ చేసుకోవడమే. అలా చేసుకొని ఇంకా దోశ పోసేయడమే అండి ఇది. సో ఇప్పుడు మనం చేసే దోశలన్నీ హెల్త్కి చాలా మంచివండి, డిఫరెంట్ టేస్టెస్ అండ్ హెల్త్ పర్పస్ కూడా మంచిది. సో థర్డ్ది ఏంటంటే కొంచెం స్పైసీ దోశ. స్పైసీ అంటే ఏం లేదండి, ఇక్కడ చిల్లీ పౌడరు, సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకొని కొంచెం యాడ్ చేసుకోవాలి. అంటే దోశలో మనం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోం కదా, సో ఇందులో మాత్రం చిల్లీ పౌడరు, సాల్ట్, ఇంకా మనకు నచ్చినవి మసాలాలు అంటే ధనియాల పౌడరు అట్లా ఏదైనా ఉంటే అది యాడ్ చేసుకోవడమే. యాడ్ చేసుకొని ఇది పోసుకోవడమే. ఇది థర్డ్ టైప్ అండి. సో ఇది మాత్రం కొంచెం అంతలా సెట్ అయినట్లేదు, బట్ ఓకే. నెక్స్ట్ ఫోర్త్ దోశ. ఇది ఏం పోద్దామంటే చెప్పండి, ఏముందండి, సరే ప్లెయిన్ దోశ అయితే పోసినాము. దాని మీదకి వెళ్ళి సేమ్ మసాలా దోశ టైప్లో పొడి కారము, మళ్ళీ ధనియా పౌడరు, గరం మసాలా పౌడరు, సాల్ట్ ఇవన్నీ కలుపుకొని చేసుకోవడమే. సో ఇప్పుడు నెక్స్ట్ చేయబోయేది మాత్రం స్పెషల్, నిజంగా స్పెషల్ దోశ అండి, కిట్టి దోశ. కిట్టి దోశ ఎందరికి తెలుసు అండి? కిట్టి దోశ అంటే ఏం లేదు, చిన్న దోశలుగా పోసుకోవడం, కొంచెం లావుగా పోసుకుంటాం ఈ దోశలు. అయితే వీటికి మాత్రము ఖచ్చితంగా చట్నీ మాత్రం స్పైసీగా ఉండాలండి, లేదంటే కష్టం దీనికి. ఎందుకంటే ఇది చిన్నగా ఉంటుంది, మళ్ళీ కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి కొంచెం చట్నీ స్పైసీగా ఉంటే మాత్రం మనకు తినడానికి బాగుంటుంది, చాలా బాగుంటుంది ఇది. దీనికి ఎక్కువగా వెల్లుల్లి చట్నీ అలాంటివి ట్రై చేస్తే బాగుంటుందండి. సో ఇది కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ అస్సలు సిసలైన దోశ అండి ఇది, జొన్న పిండి దోశ. ఈ దోశలోనే సేమ్ జొన్న పిండి కొంచెం ఉంటే అది కలుపుకొని వేస్తే కొంచెం దొడ్డుగా వస్తుంది. ఇది కొంచెం లావుగా, అంటే దొడ్డుగా, మా లాంగ్వేజ్లో అయితే దొడ్డుగా అంటాము. సో లావుగా వస్తుంది. ఇంకా పర్లేదు, 2 times దీన్ని మంచిగా కాల్చుకోవాలి, ఎందుకంటే కొంచెం ఇప్పుడే మనం ఆ పిండి కలిపాం కదా జొన్న పిండిని, అందుకని కొంచెం ఎక్కువ టైం తీసుకుంటున్నా దీనికి. అయినా పర్లేదండి, బాగానే వచ్చింది. అయితే నెక్స్ట్ ఇంకొక దోశ చేసేద్దామండి, అది చేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు చేసేది ఏంటంటే బీట్రూట్ మసాలా దోశ. ఇంతకుముందు ఒకటి చేసుకున్నాం కదా, అది వట్టి బీట్రూట్ దోశ. ఇది బీట్రూట్ మసాలా దోశ. ఇది బీట్రూట్ సేమ్ బీట్రూట్ దోశ వేసినట్టే వేసుకొని దీని మీద మసాలాలు అన్నీ యాడ్ చేసుకోవడమేనండి. థ్యాంక్ యూ.